ఈరోజైతే స్టార్టింగే విజయాన్ని పైకి ఎక్కిచ్చేస్తున్నాను. కొంచెం కొంచెం కూరగాయలు కూడా ఎక్కువే ఉన్నాయండి కింద ఈరోజు. అందుకని ముందే దాన్ని కోసేసేవే మళ్ళీ చీకటి అయిపోతుంది. టైం కూడా చాలా అయిందండి. అందుకని దాన్ని ముందు పైకి ఎక్కించి పైకి కోసే లోపల నేను కింద టమాటాలు అవి ఉన్నాయి కోస్తూనే ఉన్నాను. టమాటాలు కోసుకుపోతూనే ఉన్నా కానీ ఇంకా పండిపోయినాయి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో హార్వెస్ట్ వీడియోనండి. నేనైతే కొంచెం 2-3 రోజులు అవుతుంది కదా వీడియో పెట్టి. మధ్యలో కూడా ఒక రోజు పెట్టాను. తర్వాత పూర్తిగా 3 రోజుల నుంచి అయితే అసలు నేను చేయలేకపోయానండి. ఎందుకంటే మా అత్తగారు చనిపోయారు. ఆ కార్యక్రమాలంతా అయిపోయేటప్పటికి ఇంకా కొంచెం లేట్ అయింది. కాకపోతే కొంచెం బాధ ఉందండి. ఇప్పుడైనా ఇంకా తీయాలంటే కానీ తప్పదు కదా. మరి గార్డెన్ మొదలు పెట్టాక దీన్ని అయితే వదిలిపెట్టలేము, యాగమైపోతున్నాయి. అందుకని ఈరోజు కూరగాయలు ఉన్నాయి, ఇవి కోసేసుకుందామని చెప్పేసి వచ్చాము. వచ్చేసరికి చూడండి కొంచెం గార్డెన్ అయితే అటు ఇటుగానే ఉంది. ఆకులన్నీ చాలా ఎర్రబడిపోయినాయండి. ఎందుకో మరి వాటర్ కరెక్ట్ చేయకనో ఏమో. విజయ పోస్తూనే ఉంది కానీ సాయంత్రం అయినా కూడా కొంచెం డల్గా అనిపించినాయి మొక్కలు చూడంగానే నాకు. మా అత్తగారు అనుకోకుండా చనిపోయారండి. అసలు మేము మంచిగా ఉంది, యాక్టివ్గా ఉంటుంది, ఆమె పని ఆమె చేసుకుంటుంది, అన్నీ ఆమె చేసుకుంటుంది, అసలు ఎవరి మీద డిపెండ్ అవ్వదు. కానీ మంచిగా స్నానం చేసి తిని స్వెటర్ వేసుకొని మఫ్లర్ కట్టుకొని పడుకున్నట్టు మన 20వ తారీఖు అలాగే చనిపోయింది. మన 2వ తారీఖు నిన్ననే అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. ఎందుకంటే పండగ అది దగ్గరకు వచ్చేసరికి ముందు చేయాల్సి వచ్చిందండి. హోలీ చంద్రగ్రహణం ఏదో ఉందంట, అవన్నీ అడ్డం వచ్చేసరికి కొంచెం ముందు చేయాల్సి వచ్చింది. కొంచెం బాధగా ఉందండి వీడియో, కానీ తప్పదు. ఇట్స్ ఓకే. ఇదిగోండి ఇక్కడైతే వంకాయలు ఉన్నాయి. చూడండి ఆకులు చూడండి ఎంత వాలిపోయినట్టుగా. వాటికి కూడా తెలిసిందేమో. కొంచెం బాధగా అనిపించినట్టున్నాయి చూస్తుంటే అవి కూడా. మా అత్తగారు ఉన్నప్పుడు ఊరికే నేను పైకి వస్తుంటే అస్సలు ఇష్టం ఉండకపోయేదండి. ఊరికే ఎండలో పోతున్నానని అవతారం చూసుకొని, అవతారం చూడు ఎట్లుంది, ఊరికే ఎండకు బావద్దు అని మొత్తుకుంటా ఉండేది. ఏమి చెట్లో ఏందో పొద్దుగూకులు ఆ ఎండలో పడి అనేది. నాకు ఇష్టం కదా, మరి తప్పదు అని నేను. నాకేం మొక్కలంటే బాగా ఇష్టం అండి. మా అత్తగారు అంటే ఆమెకి ఇష్టం కాదు, చేయకూడదని కాదు, మరి అస్తమానం ఎండలో అని మొత్తుకునేది. చల్లబడ్డాక పోమంటే చల్లబడ్డాక పోతే ఏం పని చేస్తామండి. పూర్తిగా నీడ రావాలంటే సాయంత్రం 6 నీడ రాదు. ఉదయం పొద్దున్న 6 రావటానికి పని కాదు, కొంచెం లేట్ అవుతుంది కదా. అంటుండేవాళ్ళు ఊరికే ఎండలో పోయి నల్లగా అయినావు అబ్బే అని మొత్తుకుంటూ ఉండేది పాపం. ఈరోజు అసలు లేదు. చూడండి విజయ పేడ నీళ్ళు కింద కనిపోయేవే అంటే లిక్విడ్ పోసినా కూడా చెట్టు మీద పోసేస్తుంది. చెట్లు ఎంత గలీజ్గా, చెట్టు అసలు అట్లా బాగుండదు. అది చెట్టు బాగుండకపోవడం అట్టుండి అది మొత్తం కమ్మేస్తే ఆకుల మీద అది ఫుడ్ ఎలా తయారు చేసుకుంటుంది. ఆకులు ఎట్లా గ్రీనరీగా తయారవుతాయి, అన్ని ఆకులు అట్లా పోస్తే లిక్విడ్లు. మా విజయకు చెప్పి మళ్ళీ అడుగునున్నది తీసుకొచ్చి పోసింది చెట్ల మీద, బాగా గట్టిగా ఉన్నది. నేను ఎవరి వీడియోలు కూడా ఎవరి చూడలేకపోయానండి 2 రోజుల నుంచి. కానీ ఆ చూడని కూడా నేనైతే కంపల్సరీ చూస్తాను. టైం దొరికినప్పుడు, కొంచెం టైం దొరికితే మాత్రం 1-2 అయినా అందరి ఒక్కొక్కటి చూస్తానండి ఎవరి అయినా.
నాకు వాళ్ళు చూడలేదు నేను చూడాలనే ఇదైతే నాకు లేదు. కాకపోతేనండి మరీ ఎవరన్నా నేను కామెంట్ పెడితే తప్పితే మళ్ళీ వాళ్ళు వీడియో సో అంత మరీ అంత ఉండకూడదండి. ఎవరికైనా సరే మనం చూస్తేనే వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తేనే మనం చూడాలి. ఒక్కొక్కసారి కుదరకపోవచ్చండి చూడటానికి, ఏదో పనులు ఇప్పుడు నాకు కూడా అనుకోకుండా వచ్చేసింది. అట్లాంటప్పుడు నేను చూడలేను కదా. అటనే అందరికీ అలాగే ఉంటాయి కదా. అట్లా అనుకొని మనం వాళ్ళకి టైం దొరికినప్పుడు కంపల్సరీ మన వీడియోలు చూస్తే వాళ్ళు కూడా అప్పుడు కాకపోయినా వాళ్ళకి తీరినప్పుడు కంపల్సరీ చూస్తారండి ఎవరైనా, నా అయినా ఎవరి అయినా. మరి మనం కామెంట్ పెట్టేదాకా చూసి మనం కామెంట్ పెడితేనే వాళ్ళు చూసి మళ్ళీ కామెంట్ పెడితే ఇదేమన్నా ఇచ్చిపుచ్చుకోవటానికి వ్యాపారం కాదు కదా. మనకు ఒక్కోసారి తీరకపోవచ్చండి, అనుకోకుండా ఏయో పనులు రావచ్చు. నేను ఈరోజు ఫోన్ తీసుకొని నేను కామెంట్ పెట్టాక నాకు ఎందుకంటే బాధేసిందండి. నేను ఈరోజు తీసుకొని కామెంట్లు పెట్టాక నా కామెంట్లు చూశాక వాళ్ళు మళ్ళీ కామెంట్ పెట్టారు. నేను వాళ్ళు కామెంట్ పెట్టాలి, వాళ్ళు చూడాలని నేనేం చేయలేదు. నాకు ఇట్లా వరుసగా నేను చూస్తున్నాను, ఇవన్నీ ఉన్నాయి, నేను చూడలేదు కావాలి, ఇవన్నీ 2 రోజుల నుంచి పాపం మీరు పెట్టారని చెప్పేసి నేను చూశాను. క్యాజువల్గానే చూసి నేను కామెంట్ పెట్టేశాను. నాకు చూసిన 5 నిమిషాలకి వాళ్ళు కామెంట్ పెట్టారు. అబ్బా అప్పుడు అనిపించింది, అంత బాధ అనిపించింది. అంటే నేను చూడలేదని 2 రోజుల నుంచి వీళ్ళు నా వీడియోలు చూడలేదా అనిపించింది. బీన్స్ అయితే ఇప్పుడే కొంచెం వస్తున్నాయి, ఇంకా కొంచెం వస్తే బాగుంటుంది, ఏదన్నా వేసుకొని కర్రీలు వేసుకోవచ్చు. మా అత్తగారికి అయితే బచ్చల కూర అంటే బాగా ఇష్టం అండి. బచ్చల కూర పప్పు అన్న, బచ్చల కూర చింతపండు వేసి మనం కర్రీలాగా చేస్తాం కదా, పులుసు కూరలాగా, అది. ఇప్పుడు బచ్చల కూర ఇక్కడికి వచ్చి బచ్చల కూర కనపడగానే గుర్తొచ్చేసారు. అన్నీ ఇష్టమే, ఇది తినను అది తింటాను అన్నది ఏమీ లేదండి, అన్నీ తింటారు. కానీ బచ్చల కూర అంటే బాగా ఇష్టం, బచ్చల కూర పప్పు అంటే బాగా ఇష్టం. నేను చేసే వాటిల్లో గోంగూర చట్నీ అంటే బాగా ఇష్టం అండి మా అత్తగారికి. టమాటాలండి ఎంత మంచిగా మనం పైకి లేపి, అవి చాలా ఉన్నాయి, తర్వాత కోసాక చూపిస్తానండి, అటే పోవద్దు కట్టేదిలేండి. కొంచెం ఇక్కడ దీంట్లో కొంచెం వంకాయలు ఉన్నాయి. పర్లేదులేండి, వంకాయలు కొంచెం బాగానే వస్తున్నాయి. మరీ పోయిన అంతకుముందు అయితే అసలు తెల్లంగా అయిపోయి నాకేం నచ్చలేదు అసలు. ఇప్పుడు కలర్ కొంచెం చేంజ్ అయ్యి మంచి కలర్లోనే ఉన్నాయి. ఈ కొత్త చిక్కుళ్ళు అండి, ఇవి కూడా గొలలుగా వచ్చేస్తున్నాయి.
కొత్త వాటికైనా బాగానే వస్తున్నాయండి. ఇంకా చాలానే ఉన్నాయి, లేతగా ఉన్నాయి కొన్ని. ఇంకా విజయ కొన్ని కోసుకొచ్చింది కదా పైన గనుపు చిక్కుళ్ళు, అవి ఇవి కలిస్తే కొంచెం బాగానే సరిపోతాయి. 1 కిలో దాకా, 1/2 కిలో ఎంత వస్తాయో మరి. ఇవి కూడా కొన్ని ముదిరినాయి, కొన్ని ముదరలేదు ఆడాడ. ఇది పాత తీగండి, ఇది అయిపోయింది. తీసేద్దాం అనుకుంటే మళ్ళీ పూత ఏదో కొంచెం పూత వస్తుంది. ఇక్కడ ఒక సొరకాయ మా విజయ క్లాత్ కట్టేసరికండి అట్ట మచ్చలాగా వచ్చేసి, ఇంకా నేను చూడలేదు కదా, కింద పాపం ఎదగకుండా అట్ట ఆగిపోతుంది. క్లాత్ అన్న షర్ట్ అన్న తగిలిస్తే. బీరకాయకి కూడా కట్టింది, మరి బీరకాయ బాగానే ఉంది, ఒకటే బీరకాయ వచ్చింది, అవి మాత్రం పాడైనాయి. ఇదిగోండి ఇంకా ఉన్నాయండి పిందెలు అయితే చాలానే. ఇంక నేను ఇప్పుడు అవి తీసేసి ఒట్టి క్లాత్లో ఎట్లా ఏదో కొంచెం కవర్ చేసినట్టు పెట్టేశాను. ఇది షర్టు తగిలిచ్చింది, ఇది ముడిసపోయినట్టు అయింది. ఇది కూడా తీసి క్లాత్ కట్టవే అంటన్నా. ఇందులో రెండో ఏమున్నాయి, అందులో రెండుటికి గెలిపి కట్టేసింది ఒకటి. సొరపిందెలు అయితే చాలా ఉన్నాయండి. మరి ఎంత పెద్దవి అవుతాయో ఎన్ని అవుతాయో తెలియదులే, కానీ చూడకుండా ఉంటేనంటే ఏమీ రావట్లేదండి అవి, కానీ చూడకుండా ఉంటే తొందరగా పెద్దవి అవుతాయి అని చెప్పిద్ది, చెప్పి కట్టిద్ది ఏదో ఒకటి. ఇదిగోండి ఇది కూడా అంతే, దీనికి కూడా క్లాతే చుట్టేసింది, తీసా కొంచెం బయటికి. సొరపిందెలు అయితే చాలానే ఉన్నాయండి. ఇదిగోండి చూడండి ఈరోజు ఎన్ని వచ్చాయో. చిక్కుళ్ళు, టమాటాలు, ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.